హలో అండి, ఈరోజు ఈ బ్లౌజ్ వర్క్ ఎలా చేయాలో చూద్దాం. ఇది సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి దీనికి కావాల్సిన మెటీరియల్స్ ముందుగా స్టోన్ అంటించుకుని, ఏ కలర్ స్టోన్ అయినా పర్వాలేదు. తర్వాత గోల్డ్ బాల్స్ తీసుకుని స్టోన్ చుట్టూ కుట్టుకోవాలి. దాని తర్వాత పైపింగ్ థ్రెడ్ ముందు గమ్ పెట్టి అంటించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫస్ట్ లైన్ అంతా గోల్డ్ బీట్స్ కుట్టే కంప్లీట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా బాగుంటుంది. పక్కన వస్తుంది కదా, అలానే ఉంటుంది. చూస్తున్నారు కదా, గోల్డ్ బీడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పైపింగ్ థ్రెడ్ అంటించాను కదా, దాని చుట్టూ సిల్క్ థ్రెడ్ రెడ్ కలర్ తీసుకుని లోడింగ్ స్టిచ్ కుట్టుకోవాలండి. ఇది లోడింగ్ స్టిచ్ నార్మల్ నీడిల్తోనైనా చేసుకోవచ్చు. నేను మగ్గం నీడిల్తో చేస్తాను మీకు చూపించడం కోసం. నెక్స్ట్ వీడియోస్లో మామూలు నీడిల్తో కూడా కుట్టి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలానే లోడింగ్ స్టిచ్ మొత్తం కంప్లీట్గా సర్కిల్ చుట్టూ చేసుకోవాలి. ముందే అడ్డి చేసుకుంటూ కొంచెం ఆరేక చేసుకుంటే గమ్తో ఇది కదిలిపోకుండా ఉంటుందండి మనకి థ్రెడ్. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. చూడడానికి హెవీగా అనిపించదు, అలా అని చెప్పేసి బాగుంటుంది, నార్మల్గానే ఉండదు. దీనికి ఇలా మొత్తం ఒక సర్కిల్లో వస్తాయి. హ్యాండ్స్కి నెక్కి కూడా కావాలంటే వేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ బ్యాక్ సైడ్ అంతా కంప్లీట్ కుట్టుకోవచ్చు ఇలానే సర్కిల్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇలా లోడింగ్ స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గమ్ పెట్టుకుని దీనికి స్టోన్ చైన్ అడ్డించుకోవాలి. చూస్తున్నారు కదా, దీని స్టోన్ చైన్ ఎంతవరకు కావాలో మనకు అంతా కట్ చేసుకుని అలా గమ్ పెట్టేసి కంప్లీట్గా అంటించుకుని, ఇది గమ్ ఆరిన తర్వాత మళ్ళీ నాట్స్ వేసుకోవాలి. నాట్స్ వేసుకున్నాక సెకండ్ లైన్ మళ్ళీ గోల్డ్ బీడ్స్ పెద్ద సైజు తీసుకుని మళ్ళీ అవి కూడా వాటి చుట్టూ కుట్టుకోవాలి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, గోల్డ్ బీడ్స్ అయిపోయిన తర్వాత నేను బ్లూ కలర్ థ్రెడ్ తీసుకుని 4 లైన్స్ తీసుకున్నాను. తీసుకుని గొలుసు కుట్టుకొచ్చాను. ఇది మామూలు నీడిల్తో కూడా చేసుకోవచ్చు. 2 లైన్స్ కుట్టాను గొలుసు కుట్టు. మీరు కూడా అలా చేసుకుని కావాలి, ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే 3 లైన్స్ అలా కుట్టుకోవచ్చు. కావాలనుకుంటే మన శారీలో కానీ బ్లౌజ్లో కానీ వచ్చిన కలర్స్తో కుట్టుకోవచ్చు. ఇదే థ్రెడ్లు ఈ 2 కలర్స్ రెడ్ బ్లూ వాడి మన నెక్ చుట్టూ కూడా అవుట్లైన్ లోడింగ్ స్టిచ్ కుట్టేసుకుని చుట్టూ గోల్డ్ బీడ్స్ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి నాట్స్ కింద వేసుకుంటే బ్లౌజ్ అంతా చాలా బాగుంటుంది, హెవీగా అనిపిస్తుంది మనకి. లేదు సింపుల్గా అనుకుంటే ఇలా ఒక్కొక్క రౌండ్ సర్కిల్స్లో కుట్టేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను ఇలా షుగర్ బీడ్స్ పెద్ద గోల్డ్ బీడ్స్ కుట్టాను. చాలా బాగుందండి. పక్కన వస్తుంది కదా, కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది. నెక్ మీకు కావాల్సినట్టుగా కుట్టుకోవచ్చు అవుట్లైన్ మాత్రం. కానీ బ్లౌజ్లో వచ్చిన కలర్స్ ఉన్నాయి కదా, వీటిలో బ్లూ కలరు రెడ్ కలరు 2 వాడుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి.